అమ్మమ్మ చేతి వంటలకు స్వాగతం. హాయ్ మన్మరాళ్ళు అందరు బాగున్నారా తల్లి? మనము ఇవాళ సొరకాయ హల్వా చేసుకుంటున్నాము. చాలా చాలా బాగుంటుంది. ఎవరికి సొరకాయ అంటే ఇష్టం లేకున్నా కూడా చాలా పాలు పోసి చేస్తాం, కోవా లాగా ఉంటుంది. చేసుకొని తిందాం బిడ్డ మనం. ఇది సొరకాయ చెక్కు తీస్తున్నాం కదా, మా చెక్కును కూడా మనం తర్వాత వీడియోలో చూపిస్తాను. అది మనం చట్నీ చేసుకుంటే కొబ్బరి చట్నీ లాగా మంచిగా ఉంటుంది. దాంట్లో ఫైబర్ ఉంటుంది. అందరు పాడేస్తారు కానీ నేనేం పాడేను. స్టవ్ పైన పెట్టాలి. అంత తురుమంతా కొంచెం నీరు ఉంటుంది కాబట్టి నీరంతా పోతుంది. ఒక 10 నిమిషాలు అట్లనే చిన్న పెట్టి ఆ నీరంతా పోయినాక పచ్చివాసన కూడా పోతుంది. అప్పుడు నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి బిడ్డ. ఇప్పుడు 2 గ్లాసుల తురుముకి 4 గ్లాసుల పాలు పోసిన నేను. పాలు ఎక్కువ పోస్తా కాబట్టి కోవాలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. టైం ఎక్కువ పడుతుంది అమ్మ. మీకు తొందరగా కావాలనుకుంటే 2 గ్లాసుల పాలే పోసుకోండి. 2 గ్లాసులకి నేను 1 గ్లాసు చక్కెర వేసిన. మీరు ఒకవేళ తక్కువ స్వీట్ తింటారనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. తక్కువ పాలు వేసుకున్న వాళ్ళకు ఇష్టం ఉంటే కోవానన్నా తెచ్చి వేసుకోండి. పచ్చి కోవా దొరుకుతుంది కదా బిడ్డ, అది. లేకపోతే పాల పొడితోని కొంచెం కోవా చేసి దాంట్లో వేసి కలుపుకోండి. మీకు అర్జెంటుగా తొందరగా కావాలనుకోండి, ఆ సొరకాయ హల్వాలోనే పౌడర్ పాల పొడి వేసి కలుపుకుంటే గట్టిగా అయిపోతుంది, మంచిగా ఉంటుంది. సొరకాయ హల్వా రెడీ. శ్రావణ మాసం వస్తుంది కదా, చేసుకోండి, చాలా బాగుంటుంది.